హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తారీఖు రోజున నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఈ వీడియోలో రామాలయ నిర్మాణానికి ఉన్న నేపథ్యము 1526 నుంచి 2019 నవంబర్ 9 రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతించిన వరకు జరిగిన విషయాలను చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. హిందూ బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. రామాలయం అంటే ఒక ఆలయం కాదు, హిందూ బంధువులందరి ఆకాంక్ష, హిందూ బంధువులందరి ఆత్మ, మన ఎమోషన్ రామాలయం. అట్లాంటి రామాలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి దాని వెనకాలన్న చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. విషయంలోకి వస్తే 1526 సంవత్సరంలో బాబర్ ఇండియాలో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ప్రవేశించి ఇండియాను ఆక్రమించి 1528 సంవత్సరంలో బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎక్కడైతే బాబ్రీ మసీద్ నిర్మాణం ప్రారంభం చేసిండో అక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క కుమారులైన లవకుశులు, అందులో కుశుడు ఈ రామాలయ నిర్మాణాన్ని చేసినట్టుగా చరిత్ర ఆధారాలు చూపుతుంది. ఈ అయోధ్య నగరంలో రామాలయ నిర్మాణంతో పాటు 3000 ఆలయాల వరకు కుశుడు నిర్మించాడని చెప్పి పురాణ ద్వారా తెలుస్తుంది. అయితే కాలక్రమంలో క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల అప్పుడు కొన్ని ఆలయాలు శిథిలమైపోగా ఉజ్జయినికి చెందిన విక్రమాదిత్య మహారాజు గారు కొన్ని ఆలయాలను పునర్నిర్మించడం జరిగింది. 1528 బాబ్రీ మసీద్ నిర్మాణం తర్వాత దాదాపు 190 సంవత్సరాల తర్వాత 1717 సంవత్సరంలో రాజా జైసింగ్, ఇతను జైపూర్ మహారాజు, మసీదు నిర్మించిన ప్రాంతం కాకుండా వెలుపల ఇంకో కొంచెం ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకొని అక్కడ రామాలయ నిర్మాణం చేయాలని రాజా జైసింగ్ గారి ఉద్దేశం. దీంతో ఈ ఉద్దేశంతో వారు మొఘల్తో సత్సంబంధాలు నెలకొల్పుకున్నప్పటికీ ఆ ప్రయత్నం అనేది ఫలించలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు. స్వాధీనం చేసుకోకపోగా మా రామమందిర నిర్మాణం అన్నా చేస్తే హిందూ బంధువులు పూజ చేసుకుంటారని చెప్పి అక్కడ చిన్న రామాలయ నిర్మాణం చేసిండు. ఇదే ఆ రామాలయం. ఈ ఫోటోలో చూడండి. ఈ రామాలయాన్నే రాజా జైసింగ్ గారు నిర్మించారు. 1717 తర్వాత కాలం గడిచిపోతుంది. 1813 సంవత్సరంలో బాబ్రీ మసీదును బాబర్ నిర్మించాడని చెప్పి, ఇది ఇక్కడ పురాణాల ప్రకారం రామాలయం ఉందని చెప్పి కోర్టులో దావా వేయడం జరిగింది. మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ గారు రాసిన అయోధ్య రీవిజిట్ పుస్తకంలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. అయోధ్య రీవిజిట్ అనే పుస్తకంలో మాజీ ఐపీఎస్ అధికారి కిషోర్ కునాల్ గారు ఎక్కడైతే బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగిందో ఆ బాబ్రీ మసీద్ నిర్మాణము రామాలయాన్ని శిథిలం చేసిన తర్వాత అదే ప్రాంతంలో అదే పునాదులపైన నిర్మించాలని చెప్పి వారు రాసిన పుస్తకంలో తెలుస్తుంది. తర్వాత 1553 సంవత్సరంలో మసీదు వెలుపల ప్రాంతంలో మసీదులో వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి, మసీదు వెలుపల పూజలు చేసుకోవడానికి అనుమతించారు. 1555 సంవత్సరం నుంచి 2 రకాలుగా అక్కడ ప్రార్థనలు జరగడం ప్రారంభమైంది. 1883 సంవత్సరంలో రఘుబర్ దాస్ గారు కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ రామాలయ నిర్మాణం అనేది చేసుకుంటాము, అక్కడ రాముని ఆలయాన్ని నిర్మించి పూజలు చేసుకుంటామని చెప్పి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. 1947 సంవత్సరం వరకు శుక్రవారము లోపల మసీదు వెలుపల ప్రాంతంలో ఉన్న రామాలయం ఎవరైతే మన రాజా జైసింగ్ గారు నిర్మించిన రామాలయంలో రామునికి సంబంధించిన పూజలు చేసుకోవడం అక్కడ జరుగుతుండేది. 1947 వరకు. ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 సంవత్సరంలో డిసెంబర్ 30 అర్ధరాత్రి కొన్ని గంటలు మోగిన శబ్దం వినిపించిందని చెప్పి రాత్రికి రాత్రే కొన్ని విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టిరని చెప్పి ఆరోపణ చేస్తూ కొంతమంది ఈ వివాదాన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. 1950లో గోపాల్ సింగ్ విశారద్ పూజలకు అనుమతి తీసుకొని అక్కడ రామునికి సంబంధించిన పూజలు నిర్వహించడం ప్రారంభం చేశారు. 1984 సంవత్సరం
ఆ సంవత్సరంలో హిందూ బంధువులందరూ కలిపి ముఖ్యంగా రామాలయ నిర్మాణాన్ని చెయ్యాలని తలపించిన కొంతమంది వ్యక్తులు, హిందూ బంధువులు వారితో కలిసి ఒక మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎట్లా అయితే మన రామాలయ నిర్మాణం అనేది పూర్తి చేయగలుగుతామని చెప్పి ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు. 1986 సంవత్సరం ఫిబ్రవరి 6న ముస్లింలందరూ కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం జరిగింది. బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ ఏర్పడిన తర్వాత హిందువులు రామాలయ నిర్మాణం కోసం, ముస్లింలు బాబ్రీ మసీద్ నిర్మాణం దాన్ని అలాగే కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం అనేది ముమ్మరమైంది. 1990 సెప్టెంబర్ 25 రోజు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గారు సోమనాథ్ అయోధ్య రథయాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఆ రథయాత్ర అనేది రామాలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించింది. 1992 డిసెంబర్ 6 ఆ రోజు విహెచ్పి తర్వాత హిందూ బంధువులు ఇక్కడైతే రామాలయ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి చేరువగా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. ఆ మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాలేదు. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్కి సాధ్యం కాకపోగా అక్కడ పెట్టిన పోలీస్ ప్రొటెక్షన్ కూడా వీరిని అడ్డుకోలేకపోయింది. భక్తులందరూ రామాలయ నిర్మాణం కోసం ఆకాంక్షతో ఉన్నారు. అదే ఆకాంక్షతోటి పక్కనున్న బాబ్రీ మసీద్ పైన ఏదైతే రామాలయ నిర్మాణం పైన బాబ్రీ మసీద్ నిర్మించాలని అనుకుంటున్నారో ఆ బాబ్రీ మసీద్ పైన దాడి చేసి బాబ్రీ మసీద్ని కూల్చివేయడం జరిగింది అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్. తర్వాత జరిగిన పరిణామాలకు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు కేసు 3 గ్రూపులుగా కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. 1 నిర్మోహి అఖాడా, 2 హిందూ మహాసభ, 3 సున్నీ వక్ఫ్ బోర్డు. నిర్మోహి అఖాడా హిందూ గ్రూపు, హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డు 3 బృందాలు కోర్టును ఆశ్రయించగా 2010 సంవత్సరంలో ఈ ముగ్గురికి అక్కడున్న ప్రాంతాన్ని సమానంగా పంచాలని చెప్పి కోర్టు నిర్ణయించడం జరిగింది. దీనికి ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామాలయ నిర్మాణం అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి కదలిక ప్రారంభమైంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పురావస్తు శాఖ వారు ఎక్కడైతే బాబ్రీ మసీద్ అనేది నిర్మించారో అక్కడ పురావస్తు శాఖ వారి తవ్వకాలను ప్రారంభించి ఆ తవ్వకాలలో రామునికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు, విగ్రహాలు, పురాతన నాణాలు దొరకడమే కాకుండా ఎక్కడైతే రామాలయ నిర్మాణం ఉందో అదే పిల్లర్ల పైన బాబ్రీ మసీద్ నిర్మాణం చేసిరని చెప్పి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో 2010లో ఇచ్చిన తీర్పుని ఎవరు ఒప్పుకోకపోవడంతో ఆ 3 భాగాలకు 2011లో ఏదైతే 2010 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుకు సంబంధించి 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టుకి కేసు అనేది చేరుకుంది. 2010 సంవత్సరాల వరకు అది రాష్ట్ర స్థాయిలో ఉండే కేసు 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టుకు ఆ కేసు వెళ్ళడంతో 2019 ఆగస్టు 20 రోజున ఈ వ్యవహారానికి సంబంధించిన తీర్పు అనేది రిజర్వ్ చేయడం జరిగింది. 2019 నవంబర్లో రంజన్ గొగోయ్ గారి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం 2.77 ఎకరాల భూమి ఏదైతే రామాలయ నిర్మాణం శిథిలం చేసి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మాణం అనేది చేసిరో అదే ప్రాంతానికి చెందిన 2.77 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు ఒక ట్రస్ట్కి అప్పచెప్పింది. ట్రస్ట్ ద్వారా రామాలయ నిర్మాణం అనేది పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే బాబ్రీ మసీద్ నిర్మాణానికి సంబంధించి కోర్టుకు వెళ్ళిన సున్నీ వక్ఫ్ బోర్డు ఉందో ఆ వక్ఫ్ బోర్డుకు అదే అయోధ్య నగరంలో 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అక్కడ వాళ్ళు మసీద్ నిర్మించుకోవడానికి అనుమతినిస్తూ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. దీని తదుపరి నరేంద్ర మోడీ గారు 2019 నవంబర్ 9 రోజు తీర్పు రాగా 2020 ఫిబ్రవరి 5 రోజు రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఇగో ఈ ఫోటోలో చూడండి, ఇది బాబ్రీ మసీదు. 1992 డిసెంబర్ ఆ రోజున కరసేవకులు, విహెచ్పి, తర్వాత హిందూ మహాసభ, తర్వాత భక్తులు, రామునికి సంబంధించిన ఎవరైతే ఆరాధ్య పూజిస్తున్న మన హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కలిపి బాబ్రీ మసీదుని కూలగొట్టడం జరిగింది. ఈ ఫోటోలో చూడొచ్చు. ఇది సరయూ నది తీరంలో రామాలయం. ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోబోతున్న శ్రీరామచంద్రమూర్తి విగ్రహం చూసే ప్రయత్నం చేయండి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎలాంటి వివాదం లేకుండా అధికారికంగా రామాలయ నిర్మాణం పూర్తయింది. ఆ రామాలయ నిర్మాణంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం అనేది జరగబోతుంది. జనవరి 22 హిందూ బంధువులందరికీ ఒక శుభదినం, పండగ రోజు లాంటిది కాబట్టి అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.